హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'ప్రేమ పల్లకి' పార్ట్ 37. ఇక నెక్స్ట్ చిట్టీలో ఎవరి పేర్లుంటాయో చూద్దామని శివ అనేసరికి అందరూ టెన్షన్‌గా చూడ్డం మొదలుపెట్టారు. ఆదిత్యకి ఏదో కాల్ రావడంతో మాట్లాడుతూ ఇంట్లోకి వెళ్ళబోతున్న అతని ఎదురుగా ఇద్దరు ఆడపిల్లలు నవ్వుతూ పరిగెడుతూ వచ్చి అతన్ని తగలడంతో అతని షూ ఉన్న కాలు తట్టుకొని ముందుకి పడబోతున్న అమ్మాయిని నడుం పట్టుకుని ఆపేసరికి ఆమె నడుం చుట్టూ చెయ్యి చుట్టుకుంది. మొదటిసారి తగిలిన ఆడస్పర్శకో, లేకపోతే మొదటిసారి కలిగిన ఫీలింగ్‌కో తెలియదు కానీ, ఆదిత్య కుడి చేతిలో చెవి దగ్గర ఉన్న మొబైల్ జారి కింద పడిపోతే, ఎడం వైపు తన చేతి మీద పడి ఉన్న అమ్మాయి వైపు తల తిప్పి చూశాడు. ఆ అమ్మాయి పడిపోతానన్న భయానికి అనుకుంటా కళ్ళు మూసుకొని అలాగే అతని చేతి మీద ఉండడంతో, హలో మిస్ అన్న గొంతుకి మెల్లగా కళ్ళు తెరిచి తల ఎత్తి, అతని వైపు చూసి దెబ్బకి సర్దుకుని లేచి నిలబడింది. లంగావోణి వేసుకోవడం వల్ల చాలా అందంగా ఉంది ఆమె. ఆర్ యూ ఓకే అన్నాడు. ఐయామ్ ఓకే. థాంక్స్ అని తన వెంట పడుతున్న అమ్మాయి చేయి పట్టుకుని పార్టీ జరుగుతున్న చోటుకి తీసుకెళ్ళింది. ఆమె క్షణం క్రితం వరకు పడిపోయిన తన చేతిని చూసి ఒకసారి చేతితో తడుముకుంటూ ఆమె వైపు చూసి నవ్వుతూ కింద పడిన మొబైల్ తీసి చూస్తే కింద ఉన్న గడ్డిలో పడ్డంతో పెద్దగా డ్యామేజ్ ఏమీ కాకపోగా లైన్‌లో ఉన్న వ్యక్తి హలో హలో అని అరుస్తూ ఉండడంతో చెవి దగ్గర పెట్టుకొని యాహ్! చెప్పండి అంటూ లోపలికెళ్ళిపోయాడు. నెక్స్ట్ కపుల్ అని అందరూ ఉత్కంఠగా చూస్తూ ఉండడంతో, శివ, చందు పేర్లు రావడంతో ఇద్దరు బిడియంగా మొహాలు చూసుకుంటే, అటు శక్తి పిడికిలి, ఇటు వంశీ, చింటూ పిడికిలి కూడా బిగుసుకుంది. చందన కింద ఉన్న అన్నల వైపు చూసి చూడనట్టుగా చూస్తూ భయపడ్డంతో, పక్కనే ఉన్న ధృతి ధైర్యం చెబుతూ "ఏం పర్లేదు. ఒట్టి పెర్ఫార్మన్స్‌కి ఏమవుతుందని" ధైర్యం చెప్పి కిందకి వెళ్ళడంతో, ఆమెని ఫాలో అయ్యాడు కరణ్. శివ, చందు ఇద్దరూ సైలెంట్‌గానే ఉండడంతో కానివ్వండి అని కింద నుంచి అందరూ గోల చేసేసరికి ఒకరినొకరు బిడియంగా చూసుకున్నారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరు చాలా ఇష్టం. మరి ఆ ఇష్టం ఎలాంటిదో ఇద్దరికీ తెలీదు. సాంగ్ అవసరం లేకుండా చందన పాడడంతో శివతో సహా అందరూ మైమర్చిపోయి చందన వైపు చూస్తూ ఉండడంతో ఇందాక చిట్టి తీసిన పాప క్లాప్స్ కొట్టడంతో అందరూ తేరుకొని అప్పుడు క్లాప్స్ కొట్టారు. శివ మాత్రం ఇంకా షాక్‌లో నుంచి తేరుకోనట్టుగా అలాగే నిలబడ్డంతో అది గమనించక చందు వెళ్ళబోతుంటే ఆమె చేయి పట్టుకొని వెనక్కి లాగాడు.
దగ్గరికి లాక్కున్న ఆమెని చేయి పట్టుకుని రౌండ్‌గా తిప్పుతూ ఉంటే బొమ్మలాగా అతని చేతిలో ఆడుతోంది చందన. ఆమెని ఒక రౌండ్ తిప్పి ముందు నుంచి పట్టుకున్నట్టుగా వెనుక నుంచి హగ్ చేసుకుని మెల్లగా ఆమెతో కలిసి స్టెప్స్ వేయడం మొదలుపెట్టాడు. చందన గుండె వేగం పెరుగుతుంటే బొమ్మలాగా అతనికి తగ్గట్టుగా స్టెప్స్ అంతా జత కలుపుతోంది. చందన ఎడమ చేయి శివ తల మీద ఉంటే వాళ్ళిద్దరి మొహాలకి అసలు ఎక్కువ దూరం లేనే లేదు. ఇక శివ కుడి చెయ్యి చందన నడుం మీద ఉంటే ఆ చేతి మీద తన చేతిని వేసి క్లోజ్‌గా నిలబడింది చందన. సాంగ్ అయిపోయి చాలాసేపు అయిందని వంశీ తన టేబుల్ మీద ఉన్న మైక్ తీసుకుని సీరియస్‌గా చెప్పడంతో దెబ్బకి ఇద్దరూ తేరుకుని దూరం జరిగితే వండర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ అంటూ ధృతి, కరణ్ క్లాప్స్ కొడుతూ స్టేజ్ మీదకెళ్లారు. అసలు తలెత్తలేక ఇద్దరూ బిడియంగా తలలు దించుకుంటే తన అనుమానం నిజమైనందుకు నవ్వుకుంది ధృతి. ఈ గయ్యాళి గంగమ్మ కంటే చిన్నదైన చందన కూడా లవ్‌లో పడిపోవడానికి రెడీగా ఉంటే, మేడం గారు మాత్రం ఇంకా చిన్న పిల్లలాగా గొడవలు పడే స్టేజ్‌లోనే ఆగిపోయిందని తిట్టుకున్నాడు కరణ్. నెక్స్ట్ కపుల్ ఎవరో చూద్దామని అందరూ రెడీ అవ్వడంతో, అప్పటికి 2 సార్లు చిట్టి తీసిన పాప ఎవరు పిలవకుండానే స్టేజ్ మీదకి పరుగులు పెట్టడంతో అందరూ నవ్వేశారు. చిట్టి తీసి ఇవ్వడంతో సిగ్గుతో ఉన్న శివ, చందన చిట్టి తీసుకోకపోవడంతో చిట్టి ఓపెన్ చేసిన ధృతి షాక్ అయిపోతూ నెక్స్ట్ చిట్టి తీయమ్మా అంటుంటే అరే ఎవరో చూడ్ని అని ధృతి చేతిలో ఉన్న చిట్టి లాక్కున్నాడు కరణ్. వాళ్ళిద్దరి పేరు ఉండడంతో కరణ్ కూడా షాక్ అయ్యి ఇంత పకడ్బందీగా కపుల్స్ పేరు సెట్ చేసి రాసిన వాళ్ళెవరో అంటూ ఆలోచించడం మొదలుపెట్టాడు. నార్మల్ అయిన శివ పేరు చదవడానికి ఎందుకు ఇంతసేపు అని చిట్టి లాక్కొని తను కూడా ఆశ్చర్యపోయి చందన వైపు చూసేసరికి ఆమె ఒంగి చూసి ఆమె కూడా కరణ్‌కి వచ్చిన అనుమానంతోనే ఆలోచించడం మొదలుపెట్టింది. నిజానికి అందులో పేర్లు రాసింది వేరే వాళ్ళైతే, ఆ పేర్లున్న చిట్టి అన్ని పారేసి 2 కుటుంబాలు కలవాలంటే కొన్ని దొంగ పనులు చేయాలి కాబట్టి, హైందవినే ఎవరెవరు జంటలుగా మారతారు అనుకుంటుందో వాళ్ళ పేర్లు రాసింది. వాళ్ళ కెమిస్ట్రీ కూడా స్టేజ్ మీద బాగా పండడంతో ఆవిడ అనుమానం నిజమే అని అర్థమై అందరూ ఆలోచించడం మొదలుపెట్టేసరికి ఏమీ తెలియనట్టు మొహం తిప్పుకొని కూర్చుంది. టైం అయిపోతుంది. ఇంకా చాలా జంటలున్నాయి కానివ్వండి అంటూ రేవతి అనేసరికి ఇక తప్పదన్నట్టుగా కరణ్ ధృతి వైపు చూస్తే ఆమె అప్పటికే అతన్ని మింగేసేలా చూస్తూ కనిపించింది. ఇక వాళ్ళిద్దరి మధ్య ఎందుకని పాపని తీసుకుని కిందకొచ్చేశారు శివ, చంద్ర. ధృతి కోపంగా చేతులు నలుపుకుంటూ పక్కన నిలబడేసరికి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకోవడంతో అతని వైపు చూసింది. అతను పాటకి పెర్ఫార్మెన్స్ చేయట్లేదు. తన మనసులో ఉన్న భావమే అన్నట్టుగా ఉన్న అతని ఎక్స్‌ప్రెషన్స్‌కి కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉండిపోయింది ధృతి. కంటిన్యూస్ ఇఫ్ యూ లైక్ థిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.